హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అంటే దీనికి నేమేం తెలీదు నాకు. లాస్ట్లో మనం దీని పేరు పెడదాము. రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మీకు తగినంత గోధుమ పిండి తీసుకోండి. అంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు, కానీ నేను గోధుమ పిండి తీసుకుంటున్నా. ఇందులోనే కారం మీకు రుచికి సరిపడా, ఉప్పు, వాము, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసాక మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోండి. ఆయిల్ వేసి కలిపాక ముద్ద మాదిరిగా రావాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చపాతీలాగా రోల్ చేస్తూ మీకు నచ్చిన షేప్లో కట్ చేయండి. నేను మాత్రం బాక్స్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మెల్లమెల్లగా ఇవి అందులో వేసి రెండు పక్కల కాలనివ్వండి. అంతే, ఎంతో రుచికరమైన స్నాక్ రెడీ. దీని నేమ్ వచ్చేసి గోధుమ పిండి చిప్స్ అని అంటున్నాను. మీరు ఏ పేరు పెడితే బాగుంటుంది?